నన్ను చంపుతారని చెప్తే నా వెంట్రుకు కూడా తీసిచ్చా కదా, చంపకుండా అయితే అని తంత్రపూజలు చేస్తానంటే. ఆ వీడియో కూడా ప్లే చేయమంటారా? మీరు నన్ను బెదిరించారు. ఎందుకు? మీరెవరో నాకు తెలీదు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కార్యాలయం పిలుపు మేరకు, ఆహ్వానం మేరకు మా ఆస్ట్రో గురు వేణుస్వామి పిఎంఓకి వెళ్ళి జాతకం చెప్పి వస్తున్న సందర్భంగా శుభాకాంక్షలు. ఇది పేపర్లో యాడ్ చేశారు. అండ్ వార్తలో ప్రకటన వార్త వచ్చింది. దాని నేపథ్యంలో యాక్టివిస్టులు ఇది ప్రధాని అడిగారా అని పిఎంఓని అడిగారు. పిఎంఓ ఈయనెవరో మాకు తెలియదు, ఇది ఫేకు అని చెప్పింది. డీజీపీకి మెయిల్ చేసింది. డీజీపీకి మెయిల్ చేసి ఈయన ఎవరో తెలుసుకోమన్నారు. ఆ ఫేక్లో మనం చూస్తే అది అస్సాం ముఖ్యమంత్రి పిఎంని కలిసిన ఫోటో. మీరు మార్ఫింగ్ చేశారు. ఆ లైవ్ వీడియోలో బాబు గోగినేని గారు, కళ్యాణ్ వాళ్ళు ఉన్నప్పుడు మీ అంతటి మీరు చెప్పారు, అవును అదేదో పబ్లిసిటీ కోసం ఎవరో చేశారు, తప్పైంది, అది నేను ప్రధాని కలవలేదు అని, కలిసిన సీక్రెట్స్ కదా, చెప్పరు కదా, తప్పించుకుని దండం పెట్టి వెళ్ళిపోయారు. అంతే కదా. నేను ఎక్కడ దాడి చేశా? మీరు ఎవరు అసలు? మీ ఫోన్ నెంబర్కి నా ఫోన్ నెంబర్కి ఎప్పుడైనా కాంటాక్ట్ ఉందా? నా జీవితంలో నేను మీకు ఫోన్ చేసి డబ్బులు అడిగానా? మీ కాల్ డేటా, నా కాల్ డేటా పోలీస్కి ఇచ్చేయండి. నా నెంబర్ తెలుసు, నేనే పోలీస్కి ఇచ్చేస్తా రేపు. కాల్ డేటా తీసేయండి. మీతో కానీ, మీ శ్రీమతితో కానీ, మీ చుట్టాలతో కానీ, మీరు పంపిన పర్సన్తో కానీ మూర్తి మాట్లాడా? అసలు అమరెవడు? వాడు ఎవడో తెలియాలి కదా, ఆ అమ్మాయి ఎవరో తెలియాలి కదా. మీరు పంపిన జూబ్లీ హిల్స్ క్లబ్లో సో అండ్ సో డేట్లో సీసీటీవీ ఫుటేజ్ ఇమ్మీడియట్గా తీయండి. అసలు జూబ్లీ హిల్స్ క్లబ్ వరకు మీరు ఎక్కడి నుంచి వెళ్ళారో ఆ స్ట్రీట్లో ఉన్న సీసీటీవీలు కూడా తీయండి. వెళ్ళడానికి ముందు కాల్స్ కూడా తీయండి. అంటే మీరు పంపారా నాగరి సెటిల్మెంట్కి? నేను పంపినట్ట మీ మనిషి అయితే? మీ మనిషి అని చెప్తున్నారు, మీ దగ్గర ఉన్నాయన్నారు ఆధారాలు. మీ పర్సన్ మీటింగ్కి వెళ్ళిందన్నారు. అంటే మీ పర్సన్ని మీరు మీటింగ్ పంపించారని మీరు అంగీకరించారు. ఆ డ్రామా మీటింగ్ దాని సంగతి నేను రేపు చెప్తా. నేను సీసీటీవీ ఫుటేజ్ తీస్తా, పోలీస్ కంప్లైంట్ వ్యవస్థ, సిసిఎస్కి వెళ్తాం, మీ కాల్ డేటా, నా కాల్ డేటా అయిన తర్వాత విషయం లీగల్గా. అంత సింపుల్గా ఉండదులే. కానీ నేను మీకోసం చెప్తున్నా, మీరు ఆత్మహత్య శరణ్యం అన్నారు కాబట్టి చెప్తున్నా, మీకు ఒక ధైర్యం ఇస్తున్నా, ఒక ఆడబిడ్డ. సో అందుకని నేను చెప్తున్నా, మీరు స్క్రిప్ట్ రాసుకునేటప్పుడైనా పర్ఫెక్ట్గా రాసుకోండి. ఎందుకు ఇంత పేలవమైన స్క్రిప్టు? ఎందుకు ఇంత పేలవమైన స్క్రిప్టు? నేను పర్సనల్గా ఏమి చెప్పను. మీకు సంబంధించి చాలా నా దగ్గర ఉన్నాయని లైవ్లోనే చెప్పా. వ్యక్తిగత అంశాలు నేను చెప్పను. నేను దువ్వాడ సీని మీద, సాయిరెడ్డి గారి మీద, ఎవరి మీద వ్యక్తిగత అంశాలు నేను చేయలేదు.